హలో వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. అయితే నిన్న మనం జనరల్గా కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ కూడా అంటే నోట్స్ లాంటిది కొంచెం మనకి కన్సైజ్ కైండ్ ఆఫ్ సిస్టమ్ని స్టార్ట్ చేసాం కదా మనం. అట్లాంటిది ఈరోజు కూడా నేను అది మీరు కింద కమెంట్ చేశారు కదా కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి కొన్ని స్లైడ్స్కి ఇంపార్టెంట్ అనుకున్న చోట్ల అవి నేను అటాచ్ చేశాను. సో అవి మీకు రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది ఒక ఎక్సర్సైజ్కి సంబంధించింది. సో మనకి ఇండియాలో ఉన్న ఇజ్రాయెల్ ఎంబసీ ఏదైతే ఉందో అది ఇండియాలోని కొన్ని సెక్యూరిటీ గ్రూప్స్తో కలిసి మనకి ఎక్సర్సైజ్ని నిర్వహించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రీసెంట్లీ ఇండియా అండ్ ఇజ్రాయెల్ కండక్టెడ్ జాయింట్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు అనమాట. ఇండియా మరియు ఇజ్రాయెల్ కలిసి సంయుక్తంగా భద్రతా యుద్ధ విన్యాసాన్ని మనకి ఢిల్లీలోనే కండక్ట్ చేశాయి. సో దీంట్లో ఢిల్లీ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ట్రాఫిక్ పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఇండియా తరపున మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది ఈ కరెంట్ అఫైర్. సో ఎవరెవరు కండక్ట్ చేశారు, ఎవరు పాల్గొన్నారు, ఎక్కడ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి చూసుకోవాలి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి ప్రజెంట్ న్యూ డైరెక్టర్ జనరల్గా మనకి ఎవరు అపాయింట్ అయ్యారని చెప్పుకున్నాం మనం. నలిన్ ప్రభాత్ గారు ఎవరైతే ఉన్నారో సో ఈయన రీసెంట్గా మనకి ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్గా నలిన్ ప్రభాత్ గారు అపాయింట్ అయ్యారు. మీకు ఆల్రెడీ తెలిసిందే బట్ ఇక్కడ రివైజ్ చేపిస్తున్నాం. ఆల్రెడీ ఇజ్రాయెల్కి సంబంధించి చాలా టెన్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి లాస్ట్ ఇయర్ నుంచి. ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యలో ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇజ్రాయెల్ మనకి ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ అనే దాన్ని లాంచ్ చేసింది హమాస్ని కంట్రోల్ చేయడం కోసమని. సో ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యలో జరుగుతున్న ఈ ప్రాబ్లంలో ఇండియన్స్ స్ట్రగుల్ అవ్వకూడదన్న ఉద్దేశంతో ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ని బయటకు తీసుకురావడానికి ఇండియా కండక్ట్ చేసింది ఆపరేషన్ అజయ్ అనేది. సో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా చాలా కంట్రీలు ఇజ్రాయెల్కి కొన్ని ఫేవర్గా కొన్ని అపోజ్గా కూడా మారాయి. దాంట్లో వన్ ఆఫ్ ద కంట్రీగా ఇరాన్ని చెప్పొచ్చు. ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే దాన్ని ఇజ్రాయెల్కి అపోజిట్లో లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి జెరూసలేం. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్గా ఇజాక్ హెర్జోగ్ అనే పర్సన్ ఉన్నారు. ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతాన్యాహుగా చెప్పొచ్చు అనమాట. సో ఇజ్రాయెల్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్గా మనం ఏం చెప్తాము అంటే ఇటువైపు ఇజ్రాయెల్ ఉందనుకోండి, ఇటువైపు మనకి జోర్డాన్ అనే కంట్రీ ఉంటుంది. జోర్డాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి అమాన్. జోర్డాన్ యొక్క క్యాపిటల్ అమాన్గా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఉండే సీ డెడ్ సీ అని చెప్పేసి అంటాం. సో డెడ్ సీ అనేది ఇజ్రాయెల్కి జోర్డాన్కి మధ్యలో లొకేట్ అయి ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్కి ఇటు సైడ్ వెస్ట్ సైడ్ మనకి మెడిటేరియన్ సీ అనేది కూడా లొకేట్ అయి ఉంటుంది. సో ఇది ఇజ్రాయెల్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ కూడా. అయితే ఇజ్రాయెల్కి గాజాకి జరుగుతున్న ఈ సప్రెషన్లో రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది న్యూస్లో ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క హెడ్ క్వార్టర్స్ ది హెగ్ నెదర్లాండ్స్లో లొకేట్ అయి ఉంది. ఇదే ది హెగ్లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా లొకేట్ అయి ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేయొచ్చు లేదా కొన్ని వారెంట్స్ని ఇష్యూ చేయొచ్చు ఎగెనెస్ట్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్కి అన్నట్టుగా మనకి న్యూస్ కూడా రావడం జరుగుతుంది. ఇదంతా ఇజ్రాయెల్ చుట్టూ తిరుగుతుంది అనమాట ఈ స్టోరీస్ అన్ని. అయితే టెర్రరిజానికి కౌంటర్ చెక్ పెట్టేందుకు, ఉగ్రవాదానికి సంబంధించి ఏదైనా యాక్షన్స్ జరిగితే ప్రిపేర్డ్గా ఉండేందుకు ఇజ్రాయెల్ ఎంబసీ ఇండియాలో ఏదైతే ఉందో సో అది ఇండియన్స్తో కలిసి లేదా ఇండియన్ యొక్క ఫోర్సెస్తో కలిసి మనకు ఒక జాయింట్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసింది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే సో మనకి రీసెంట్గా కొన్ని ఎక్సర్సైజెస్ న్యూస్లో ఉంటాయి కాబట్టి ఆ యుద్ధ విన్యాసాలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్లో మనకి యుఎస్ఏకి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయన్నమాట. ఇండియాకి యుఎస్ఏకి సంబంధించి లైక్ వజ్రప్రహార ఇండియాకి యుఎస్ఏకి సంబంధించి, అలాగే యుద్ధ అభ్యాస్, సీ డిఫెండర్, టైగర్ ట్రింఫ్ ఈ రెండు కంట్రీలు కాకుండా మళ్ళీ జపాన్, ఆస్ట్రేలియా ఈ రెండు యాడ్ అయితే కనుక మల్బార్ ఎక్సర్సైజ్, క్వాడ్ ఎక్సర్సైజ్ అనేవి ఉంటాయన్నమాట. మల్బార్ ఎక్సర్సైజ్నే క్వాడ్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. ఇవన్నీ ఇండియాకి యుఎస్ఏకి సంబంధించిన ఎక్సర్సైజెస్. సో ఇది చూడండి, టైగర్ ట్రయాంఫు అనే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ నేవీకి యుఎస్ నేవీకి మధ్యలో 2024లో జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గరున్న విశాఖపట్నం, కాకినాడ కోస్టల్ ఏరియాస్లో సో దీనిని కండక్ట్ చేశారనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ సీ డిఫెండర్ ఎక్సర్సైజ్. సీ డిఫెండర్ ఎక్సర్సైజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి యుఎస్ఏ కోస్ట్ గార్డ్కి మధ్యలో జరిగిందనమాట. సో దానికి మనకి పోర్ట్ బ్లేయర్ అండమాన్ అనే దాంట్లో ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్
గార్డ్కి సంబంధించి ఎవరు డైరెక్టర్ జనరల్గా ఉన్నారని మనం నిన్న డిస్కస్ చేసాం, రాకేష్ పాల్ కదా. రాకేష్ పాల్ గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్గా కూడా చెప్పచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ వీ హ్యావ్ మనకి యుద్ధ అభ్యాస్ వజ్ర ప్రహారనే ప్రజెంట్ 2024లో జరగలేదు, సో కాబట్టి వీటి గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ ద నెక్స్ట్ వన్ రీసెంట్గా జరిగిన యుద్ధ విన్యాసాల్లో ఇంకొకటి ఐఎంటీ ట్రైలేట్ అనే యుద్ధ విన్యాసం. ఐఎంటీ ట్రైలేట్ అంటే ఇండియా, మొజాంబిక్, టాంజానియా ఈ మూడిటి యొక్క నావీ ఎక్సర్సైజ్ మొజాంబిక్లోని నకాలా అనే ప్రదేశం దగ్గర జరిగింది. మొజాంబిక్ క్యాపిటల్ మెపాటో, బట్ దాని యొక్క ఏదైతే ప్రదేశం ఉందో నకాలా అనేది అక్కడ జరిగిందనమాట. సో అది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ ఈ యుద్ధ విన్యాసంలో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ తీర్, అలాగే ఐఎన్ఎస్ సుజాత, సుకన్య సబ్మెరైన్ క్లాస్కి సుకన్య క్లాస్ ఆఫ్ షిప్స్కి సంబంధించింది సుజాత అనేది. ఐఎన్ఎస్ సుజాత, ఐఎన్ఎస్ తిర్ అనే ఏవైతే ఇండియన్ నేవీ షిప్స్ ఉంటాయో ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకొక ఎక్సర్సైజ్ 2024లోనే జరిగింది, ఎక్సర్సైజ్ లామితే అనేది. సో ఇది ఇండియాకి సీషెల్స్కి మధ్యలో జరిగింది, సీషెల్స్లోనే జరిగింది అనమాట. ఇండియాకి సంబంధించిన గోర్ఖా రైఫిల్స్ సీషెల్స్ వెళ్ళి అక్కడ యుద్ధ విన్యాసంలో పార్టిసిపేట్ చేశారు. ఇది 2024లోనే జరిగింది, ఇది 2024, ఇది 2024, ఇది 2024. 4 ఎక్సర్సైజెస్ మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ సముద్ర లక్ష్మణ్, ఇది కూడా రీసెంట్గానే జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం దగ్గర ఇండియాకి మలేషియాకి సంబంధించి ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ్ అనే దాన్ని కండక్ట్ చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్ రాజస్థాన్లోని బికనీర్ అనే ప్రదేశంలో ఇండియాకి యుఏఈకి మధ్యలో డిజర్ట్ సైక్లోన్ అనేది రీసెంట్గా కంప్లీట్ అయింది. ఇండియాకి యుఏఈకి మధ్యలో జాయద్ తల్వార్ అనే ఎక్సర్సైజ్ ఉంది, కాకపోతే దాంతో పాటుగా ఇప్పుడు మనకి ఈ డెజర్ట్ సైక్లోన్ అనేది రీసెంట్గా కంప్లీట్ చేశారు. ఇదే రాజస్థాన్లో మనకి ఇండియాకి జపాన్కి మధ్యలో ఎక్సర్సైజ్ ధర్మ గార్డియన్ అనేది 5th ఎడిషన్ ఈ సంవత్సరం ఇండియాలోనే జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్సర్సైజెస్ యుద్ధ విన్యాసాలకి సంబంధించి. సో ఈ యుద్ధ విన్యాసాల్లో మనకి ఇంపార్టెంట్గా ఉన్న ఇజ్రాయెల్కి సంబంధించి ఈ రోజు కరెంట్ అఫైర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మీరు చూడండి, యూపీఐ ఏదైతే ఉందో అది నమీబియాలో స్టార్ట్ కాబోతుంది అనమాట. సో మనకి ఆఫ్రికన్ కాంటినెంట్లో వన్ ఆఫ్ ద కంట్రీ అయిన నమీబియాలో సో ఇప్పుడు మనకి యూపీఐ అనేది స్టార్ట్ అవబోతుంది. యూపీఐ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇన్స్టెంట్ మొబైల్ పేమెంట్గా చెప్పచ్చు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇన్స్టెంట్ మొబైల్ పేమెంట్గా యూపీఐని చెప్పచ్చు. ఎబ్రివేషన్స్ అడుగుతారనమాట. ఈ యూపీఐ అనేది మనకి ఎన్పిసిఐ అని చెప్పేసి ఉంది, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది. సో దీని యొక్క సహకారంతో మనకి ఈ 2024లో ఈ యూపీఐ అనే దాన్ని నమీబియాలో స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ ఎన్పిసిఐ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2008లో. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ జనరల్గా దిలీప్ అస్బే అనే పర్సన్ ఉన్నారు. సో ఎన్పిసిఐ యొక్క సపోర్ట్తో యూపీఐ సిస్టమ్ని ఇప్పటికే మనం చాలా కంట్రీస్లో యూపీఐని మనం స్టార్ట్ చేసాం. 2021 నుంచి స్టార్ట్ చేస్తే సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నెంబర్ ఆఫ్ కంట్రీస్లో డెవలపింగ్ కంట్రీస్లో వీటన్నిటిలో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా అయితే నమీబియాలో కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాము, అక్కడున్న ఎకనామిక్ సిస్టమ్స్కి మన దానికి టైఅప్ అయ్యేలాగా. అదే ఈ కరెంట్ అఫైర్. సో మిమ్మల్ని ఆప్షన్స్లో అప్పుడప్పుడు ఏమని అడుగుతారంటే, రీసెంట్లీ నమీబియా ఆల్సో స్టార్టెడ్ ఆర్ ఇనిషియేటెడ్ యూపీఐ సిస్టమ్ ఇన్ దేర్ కంట్రీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్పిసిఐ. Which of the following country doesn't experience or doesn't initiate and UPI system in their country అని చెప్పేసి అడుగుతారు. అందులో 3 కంట్రీస్ యూపీఐకి సంబంధించినవి ఇస్తారు, ఒక కంట్రీ అసలు లేనిది ఇస్తారనమాట. కాబట్టి అసలు యూపీఐ సిస్టమ్ ఉన్న కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో యూపీఐ సిస్టమ్ ఉన్న కంట్రీస్ చూసుకోండి. యూపీఐ సిస్టమ్ ఉన్న కంట్రీస్లో ఫస్ట్ యూపీఐ స్టార్ట్ అయింది ఇండియాలో కాకుండా ప్రపంచంలో ఎక్కడ అంటే భూటాన్లో ఫస్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఫస్ట్ కంట్రీ భూటాన్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ విచ్ ఇంట్రడ్యూస్డ్ దట్ యూపీఐ సిస్టమ్. అండ్ ఆఫ్టర్ దట్ ఇండియాగా చెప్పొచ్చు 2021లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. భూటాన్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అదే సంవత్సరంలో మలేషియాలో కూడా దీన్ని ప్రారంభించారు. క్లియర్? నెక్స్ట్ 2022లో యూఏఈలో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి 2023 సింగపూర్, నేపాల్, ఒమన్,
ఖతర్, రష్యా. ఈవెన్ రష్యాలో కూడా యూపీఐ సిస్టమ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది. అది 23లో. 24 మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రీసెంట్గా అయితే ఫ్రాన్స్, శ్రీలంక, మారిషియస్. సో ఫ్రాన్స్, శ్రీలంక, మారిషియస్లో మనకి యూపీఐ సిస్టమ్ని ఈ సంవత్సరం ప్రారంభించారు. ఎస్పెషల్లీ ఫ్రాన్స్కి సంబంధించిన ఐఫిల్ టవర్ అనేది ఉంది చూసారా, సో దాని దగ్గర కూడా మనకి యూపీఐ సిస్టమ్ వచ్చేలాగా దీన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇవి కాకుండా మనకి ఇక్కడ బెన్లెక్స్ కంట్రీస్ అని చెప్పేసి బెల్జియం, నెదర్లాండ్స్, లగ్జంబర్గ్, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్లో కూడా యూపీఐ సిస్టమ్ని ప్రారంభించారు. సో ఇట్లా అంటే జనరల్గా కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. 21 అంటే భూటాన్, మలేషియా గుర్తొస్తాయి. 22 అంటే మనకి సింగపూర్, నేపాల్, ఒమన్, ఖతర్, రష్యా గుర్తొస్తాయి. 24 అంటే మనకి అండ్ ఫ్రాన్స్, శ్రీలంక, మారిషియస్. 22 యూఏఈ. ఇది 23. సో ఇట్లా మనం ఇయర్ వైజ్ కొన్ని గుర్తు పెట్టుకున్నట్టయితే కనుక ఆప్షన్స్లో యూఏఈ కంట్రీస్కి సంబంధించి కానీ యూపీఐ కంట్రీస్కి సంబంధించి కానీ ఏదైనా వస్తే ఆ యూపీఐ కంట్రీస్లో మనం ఈజీగా ఎలిమినేట్ చేసి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ నమీబియా అనేది వచ్చింది కదా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆఫ్రికన్ కాంటినెంట్స్కి సంబంధించి చూసుకుని ఈ కరెంట్ అఫైర్ని కంప్లీట్ చేసేద్దాం. సో ఇది ఆఫ్రికన్ మ్యాప్ అన్నమాట. ఆఫ్రికాని 5 పార్ట్స్ కింద విడగొట్టచ్చు. నార్త్ ఆఫ్రికా, సెంట్రల్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా. సో మనకి సౌత్ ఆఫ్రికా అనేది ఈ పార్ట్కి వస్తుంది అనమాట. సో సౌత్ ఆఫ్రికా దగ్గరే ఈ నమీబియా అనే పార్ట్ కూడా ఉంది. కనిపించిందా? నమీబియా. నేను ఇది మీకు ఎందుకు చూపించాను అంటే రీసెంట్గా నమీబియాలో యూపీఐ అనేది స్టార్ట్ చేశారు. అయితే నమీబియా ఆఫ్రికాలోని ఏ పార్ట్కి వస్తుంది? సౌత్ ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా ఇట్లాంటివి కూడా అడుగుతారు. సో సౌత్ ఆఫ్రికా దగ్గర సౌత్ ఆఫ్రికాతో పాటుగా 2 పార్ట్స్ వస్తాయి. బోట్స్వానా అనేది ఒకటి, నమీబియా ఒకటి. అక్కడ మనకి ఏం స్టార్ట్ చేశారు? ఇప్పుడు యూపీఐ సిస్టమ్ స్టార్ట్ చేశారు. సో ఇది సౌత్ ఆఫ్రికాకి సంబంధించింది. సెంట్రల్ ఆఫ్రికా చూసారా, సెంట్రల్ ఆఫ్రికాలో మనకి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే కంట్రీ, కాంగో అనే ఇంకొక కంట్రీ, అలాగే ఆఫ్రికన్ రిపబ్లిక్, క్యామరూన్ అనే కంట్రీ, గెబాన్ కంట్రీ ఇలాంటివి ఉంటాయి. సో ఈ క్యామరూన్ అనే కంట్రీ ఏదైతే ఉందో ఇది మీకు బాగా తెలుసు. సో మలేరియాకి సంబంధించి ఏదైతే చిన్న పిల్లలకి వ్యాక్సినేషన్ ఉందో అది ఈ కంట్రీ తీసుకొచ్చింది రీసెంట్గా. మలేరియా వ్యాక్సిన్ ఫర్ చిల్డ్రన్ ఈజ్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ బై దట్ క్యామరూన్ కంట్రీగా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటు రండి, ఇది ఈస్ట్ ఆఫ్రికా అంటాం. ఈస్ట్ ఆఫ్రికాలో మీకు కెన్యా అని చెప్పేసి కనిపిస్తుందా? కెన్యా క్యాపిటల్ వచ్చేటప్పటికి నైరోబీ అని చెప్పేసి అంటాం. మనకి యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది చూసారా, జూన్ 5th ఎవ్రీ ఇయర్ ఎన్వైర్న్మెంట్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తుంది, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అలాంటి ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, దాని హెడ్ క్వార్టర్స్ నైరోబీలో లొకేట్ అయి ఉందన్నమాట. అది ఇంకొక ఇంపార్టెంట్గా చెప్పచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏదైతే సౌత్ సూడాన్ అని ఉందో అది కూడా ఇంపార్టెంట్ అని చెప్తాం. సౌత్ సూడాన్, సూడాన్ ఈ కంట్రీస్లో ఎప్పుడు డిస్టర్బెన్స్ అనేది మనకి జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ కింద ఉగాండా ఉంటుంది, దాని కింద రవాండా అనేది ఉంటుంది అనమాట ఈ ఏరియాలో. సో రవాండా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కిగాలి అని చెప్పేసి అంటాం. సో కిగాలి అగ్రిమెంట్ అని చెప్పేసి మనకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది కిగాలికి సంబంధించి, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్కో ఓజోన్ లేయర్కో ఉంటుంది అనమాట, అది సంబంధించి అదొకసారి మనం చూడొచ్చు. అది ఒకటి కిగాలి అగ్రిమెంట్ అనేది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈజిప్ట్ ఉంది చూసారా, ఈజిప్ట్ యొక్క మనకి ప్రెసిడెంట్ గా 3rd టైం రీఎలెక్ట్ అయిన పర్సన్ అబ్దుల్ ఫత్ అల్ సిసిగా చెప్తాం. ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ మొత్తంలో లార్జెస్ట్ కంట్రీ ఏరియా వైజ్ లో అల్జీరియా అనమాట. 2nd లార్జెస్ట్ కంట్రీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగానే చెప్పడం జరుగుతుంది, అది ఒకటి చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ మొరాకో అని ఉంది చూసారా, దీనికి ఫ్రీక్వెంట్ గా క్యాపిటల్ అడుగుతూ ఉంటారు. మొరాకో క్యాపిటల్ వచ్చేటప్పటికి రబాత్. 2023లో చాలా దారుణమైన అర్త్ క్వేక్ ని ఇది ఫేస్ చేయాల్సి వచ్చింది అనమాట, మొరాకో అనే కంట్రీ. అది ఒకటి. సో ఈ ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో, ఆఫ్రికన్ యూనియన్ దేంట్లో వన్ ఆఫ్ ద న్యూ మెంబర్ గా యాడ్ అవడం జరిగింది అంటే G20లో వన్ ఆఫ్ ద న్యూ మెంబర్ గా ఇది రావడం జరిగింది. ఇంతకు ముందర కరెంట్ అఫైర్ లోనే చూసాం, టాంజానియా కావచ్చు, మొజాంబిక్ కావచ్చు, ఇండియా ఈ 3 కలిసి IMT ఎక్సర్సైజ్ అనే దాన్ని కండక్ట్ చేశాయి. సో ఇవన్నీ ఈజిప్ట్కి సంబంధించి మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే అంశాలు అనమాట. సారీ, ఇవన్నీ ఆఫ్రికాకి సంబంధించి మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే అంశాలు. అందులో నమీబియా అనే దాన్ని తీసుకుని మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ గా, నేషనల్ గా కూడా చూడొచ్చు. 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్, 46వ అంటార్కిటిక్ కన్సల్టేటివ్ సమావేశం ఎక్కడ జరగబోతుంది? కేరళ. సో ఈ సంవత్సరం మే 20th నుంచి 30th మధ్యలో కేరళలో మనకి 46th అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ అనేది జరగబోతుంది.
అండ్ ఈ సమావేశంతో పాటుగా సెప్ 26 అంటే కమిటీ ఆన్ ఎన్వైర్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించిన 26వ సమావేశం, ఈ రెండు అదే సేమ్ డేట్స్లో అదే కొచ్చిలో జరగబోతున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ కనుక చూస్తే వీటిని హోస్ట్ చేసేది అంటే వీటిని నిర్వహించేది ఎవరు అంటే ఎస్పెషల్లీ పైన ఉన్నదాన్ని అంటార్కిటిక్ ట్రీటీ సమావేశాన్ని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. సో జాతీయ మనకి సముద్ర మరియు ధృవాలకి సంబంధించిన పరిశోధన కేంద్రం ఏదైతే ఉందో సో అది మనకి దీన్ని హోస్ట్ చేస్తుంది. 350 మెంబర్స్ లేదా డెలిగేట్స్ 60 కంట్రీస్ నుంచి 60 దేశాల నుంచి ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొనడానికి ఇండియాకి రానున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. క్లియరా? ఏ సమావేశం ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ నిర్వహించబోతున్నారు, దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి రండి. ఈ కరెంట్ అఫైర్ అంతా దేనికి సంబంధించింది? అంటార్కిటిక్ ట్రీటీకి సంబంధించింది. అదే సమావేశం అక్కడ జరుగుతుంది. అంటార్కిటిక్ ట్రీటీ అనే దాన్ని, ఈ ఒప్పందాన్ని 1959లో కంట్రీస్ మనకి చేసుకున్నాయి. 1961 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దాదాపుగా మనకి ఇది అమల్లోకి వచ్చినప్పుడు 50+ కంట్రీస్ దీని మీద సైన్ చేశాయి. ఇండియా దీంట్లో సైన్ చేసింది 1983లో. సో దీని ప్రకారం అంటార్కిటిక్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని వార్ ఏరియా నుంచి తప్పిస్తారు. అంటే ఇక్కడ యుద్ధాలు చేయడం లేకపోతే ఆక్యుపై చేసుకోవడం ఇలాంటివి ఏమి ఉండో, పీస్ఫుల్గా ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ వచ్చి వాళ్ళ రీసెర్చ్ అనే దాన్ని నిర్వహించి అన్ని కంట్రీస్ తోటి ఏవైతే ఈ అగ్రిమెంట్లో ఉన్నాయో అన్ని కంట్రీస్ తోటి ఆ డేటాని షేర్ చేసుకోవడం కానీ కొలాబరేట్ అయ్యి ప్రాజెక్ట్స్ చేయడం కానీ జరుగుతుంది. సో ఇదే దానికి సంబంధించింది. 1983లో ఇండియా సైన్ చేసి ఈ అంటార్కిటిక్ ట్రీటీలోకి వచ్చాక మనం ఈ అంటార్కిటిక్ ఏరియాలో ఫస్ట్ స్టేషన్ని మన ప్లేస్ని నిర్మించుకున్నాం అనమాట, రీసెర్చ్ స్టేషన్ని. దాని పేరు దక్షిణ గంగోత్రి. 1983లోనే తీసుకొచ్చాం. క్లియరా? 1990లో దాన్ని డీకమిషన్ చేసేసాం. అక్కడున్న వాతావరణ పరిస్థితుల వల్ల అది సపోర్ట్ చేయలేదు, దాన్ని ఆపేసాం. అంతకు ముందర సంవత్సరంలోనే 1989లో మైత్రి అనే దాన్ని తీసుకొచ్చాం. అది ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉంది. దాని తర్వాత 2012లో భారతి అనే దాన్ని తీసుకొచ్చాం. అంటార్కిటిక్ ఏరియాలో ఎలా అయితే ఈ ప్రోగ్రామ్ ఉందో అదే విధంగా మనకి ఆర్కిటిక్ ఏరియాలో కూడా సేమ్ ఇలాంటి ప్రోగ్రామ్సే నడుస్తాయి, ఇలాంటి రీసెర్చే. అక్కడ కూడా ఇండియాకి సంబంధించిన ఒక స్టేషన్ ఉంది, రీసెర్చ్ స్టేషన్. దాని పేరు హిమాద్రి. సో హిమాద్రి అనే రీసెర్చ్ స్టేషన్ ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించింది అయితే అంటార్కిటిక్ ప్రాంతానికి సంబంధించింది ఇదన్నమాట. ఈజ్ ఇట్ క్లియరా అండి? ఇదే మనకి ఇంపార్టెంట్గా అంటార్కిటిక్ ఎక్స్పెడిషన్గా చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇండియాకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ సైంటిస్టులు మనకి గోవా దగ్గరున్న పోర్ట్ ఏరియా నుంచి అంటార్కిటిక్ ఏరియాకి ఈ ఎక్స్పెడిషన్ కోసం యాత్రకి వెళ్తారనమాట. అంటే ఆ ఏరియాకి వెళ్ళడం జరుగుతుంది. ఇది ఓవరాల్ ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే గ్రూప్స్లో కావచ్చు, రైల్వేస్లో, ఎస్ఎస్సిలో, బ్యాంకింగ్ వాళ్ళకి ఇది ఏంటి అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు మీకు మోర్ దెన్ సఫిషియంట్. అండ్ మిగతా ఎగ్జామ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొంత డెప్త్ కనుక ఉంటే మీకు బాగా యూజ్ అవుతుంది. చాలా వరకు మీకు జీకేలో కావచ్చు, ఎన్వైర్న్మెంట్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, గ్రూప్స్ మనకు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఒక టాపిక్ కామన్గా ఉంటుంది. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది, అలాగే నెక్స్ట్ కిగాలి అగ్రిమెంట్ దేనికి సంబంధించింది, బాన్ కన్వెన్షన్ అనేది దేనికి సంబంధించింది. అలాంటి వాటి కోసం మనం ఏం చేస్తామంటే ఒకే చోట చదివేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఒక్కసారి చూసేసుకున్నారనుకోండి ఇది, సో అక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది. పోనీ ఈ ఆప్షన్స్ అన్ని తప్పిపోయినా, దీని నుంచి క్వశ్చన్ రాకపోయినా బై ఆప్షన్స్ ఎలిమినేషన్లో కూడా మనం ఈ కంటెంట్ చదువుకుంటే ఆన్సర్ పెట్టగలం. సో మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్, సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కన్వెన్షన్స్ అంటే జనరల్గా సమావేశాలు అనమాట. సో గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అసెంబ్ల్ అయ్యి ఇలా చేద్దామని చెప్పేసి అనుకుంటాయి, ఒక ప్రొసీజర్ని తీసుకొస్తాయి. దాన్ని కన్వెన్షన్ అంటాం. ప్రోటోకాల్ అంటే సెర్టెన్ రూల్స్ అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఆ ప్రోటోకాల్లోకి వచ్చిన తర్వాత. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ కూడా అలాగే అడుగుతారనమాట, ప్రోటోకాల్ నుంచి అలాగే కన్వెన్షన్స్ నుంచి అడుగుతారు. సో ఫస్ట్ మనం ప్రోటోకాల్స్ చూద్దాం, అవి తక్కువ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు జనరల్గా చూసినట్టయితే మనకున్న ప్రోటోకాల్స్లో ఒకటి వియన్నా ప్రోటోకాల్ అని చెప్పేసి ఉంది, చూసారా? సో యాక్చువల్గా ఇది వియన్నా కన్వెన్షన్, నేను ప్రోటోకాల్ దగ్గర రాశాను. వియన్నా కన్వెన్షన్ 1988లో జరిగింది. అంటే ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా కంట్రీలు అసెంబ్ల్ అయ్యి ఏదైనా ఒక ఇనిషియేషన్ని తీసుకొద్దాం అనుకున్నాయి. అదే వియన్నా కన్వెన్షన్. దాని తర్వాత అప్పుడు మాంట్రియల్ ప్రోటోకాల్ తీసుకొచ్చారు. మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 1987లో తీసుకొచ్చారు అనమాట. ఫస్ట్ ప్రోటోకాల్ తీసుకొచ్చారు, దాని తర్వాత సమావేశం అయ్యారు. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్యోటో ప్రోటోకాల్ తీసుకొచ్చారు. క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు 1997లో గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఇవి అడుగుతూ ఉంటారు.
క్యోటో ప్రోటోకాల్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు? 1997లో హరిత వాయువులు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి. కానీ మాంట్రియల్ ప్రోటోకాల్ కానీ వియన్నా కన్వెన్షన్ కానీ ఇవన్నీ దేనికోసం? ఓజోన్ లేయర్ కోసం. ఫస్ట్ ప్రోటోకాల్ వచ్చింది, దాని తర్వాత కన్వెన్షన్ వచ్చింది, ఇట్లా చూసుకోవచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ నగాయో ప్రోటోకాల్ అని చెప్పేసి రావడం జరిగింది 2010లో. జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ ఉంటుంది కదా, వాటి కోసం అని చెప్పేసి ఒక ప్రోటోకాల్ తీసుకొచ్చారు నగాయో. దానికన్నా ముందరే మళ్ళీ ఇంకొక ప్రోటోకాల్ తీసుకొచ్చారు, కార్టిజీనా ప్రోటోకాల్ అని చెప్పేసి. సో ఇవి చాలా సింపుల్ అండి. మనకి ఒక ప్రోటోకాల్ తీసుకొస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇయర్లో కార్టిజీనా ప్రోటోకాల్ అంటే ఆ ప్రదేశంలో ఈ జీవ వైవిధ్యానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. సో దాన్ని కార్టిజీనా ప్రోటోకాల్గా తీసుకొచ్చారు. కానీ ఇయర్ బై ఇయర్ ఏమవుతుంది అంటే విత్ రెస్పెక్ట్ టు ద టైం పీరియడ్ ఆ ప్రోటోకాల్ ఆ టైంకి కొన్ని ఎగ్జిస్ట్ కావు, అంటే సరిగ్గా మనకి సరిపడు, కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. అందుకని కొన్ని చేంజెస్ దీంట్లో తీసుకొచ్చి 2010లో మళ్ళీ ఇదే టాపిక్ మీద నగాయో అనే ప్రదేశంలో మనకి ప్రోటోకాల్ తీసుకొచ్చారు. అది నగాయో ప్రోటోకాల్. సేమ్ అలాగే మాంట్రియల్, వియన్నా లాంటివి కూడా అలాగే చూడొచ్చు అనమాట. కిగాలి అగ్రిమెంట్ అనేది కూడా సేమ్ మనకి ఓజోన్ లేయర్ కి సంబంధించిందే. క్యోటో ప్రోటోకాల్ మాత్రం గ్రీన్ హౌస్ గ్యాసెస్ గా చూడొచ్చు అనమాట. ఇలా ఈ మధ్యన రష్యా ఉక్రెయిన్ కి సంబంధించి వార్ జరుగుతున్న టైంలో, ఇజ్రాయెల్ కి హమాస్ కి జరుగుతున్న టైంలో జెనీవా ప్రోటోకాల్ అని చెప్పేసి ఎక్కువగా న్యూస్ లో కనిపిస్తుంది చూసారా. జెనీవా ప్రోటోకాల్ 1925లో వచ్చింది. ఈ ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే యుద్ధం టైంలో వార్ సిచ్యువేషన్స్ ఉన్న చోట, సో జనరల్ గా వార్ వచ్చినా వార్ సిచ్యువేషన్ ఉన్న చోట పాయిజనస్ గ్యాసెస్ని యూజ్ చేయడం కానీ, కెమికల్స్ని యూజ్ చేయడం కానీ ఇలాంటి వాటిని యూజ్ చేయకూడదు. జెనీవా ప్రోటోకాల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇంకా చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. నేను నెమ్మదిగా చెప్పాను అనమాట, అంటే కొంచెం చెప్పాను. యుద్ధంలో కొన్ని అంటే యుద్ధ వాతావరణం వస్తే గనక ఇప్పుడు మిసైల్స్తో అటాక్ చేసుకుంటున్నారు కదా, కెమికల్స్తో అటాక్ చేసుకోకూడదు. సో మనకి రసాయనాలతో లేకపోతే పాయిజనస్ గ్యాసెస్ తోటి క్రిమియా అప్పుడు అలాగే జరిగిందని. రష్యా కొంతవరకు జెనీవా ప్రోటోకాల్ని క్రాస్ చేసింది క్రిమియా మీద అటాక్ కి జరిగినప్పుడు. ఇది కొన్ని కెమికల్ వెపన్స్ యూజ్ చేసిందని కూడా దాని మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అందుకే G8 నుంచి కూడా రష్యా అప్పట్లో తప్పుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇవన్నీ ఆ ప్రోటోకాల్స్ కి సంబంధించినవి. క్లియరా? సో ఇప్పుడు కన్వెన్షన్ కి రండి. నేను ప్రోటోకాల్ కన్వెన్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని. కాన్సెప్ట్ అర్థమైపోయిన తర్వాత మీరు కన్వెన్షన్ ప్రోటోకాల్ అనక్కర్లా, అసలు ఆ ఇయర్స్ ఆ కాన్సెప్ట్ గుర్తుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, వరల్డ్ హెరిటేజ్ కి సంబంధించిన కన్వెన్షన్. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని తీసుకొచ్చింది కదా, వాటిని కాపాడుకోవడానికి ఒక సమావేశం కన్వెన్షన్ ఏర్పాటు చేసుకున్నారు 1988లో. అండ్ ద నెక్స్ట్ వన్ రామ్సర్ కన్వెన్షన్. సో రామ్సర్ కన్వెన్షన్ అనేది 1971లో వచ్చింది రామ్సర్ సైట్స్ కోసం. ఇండియాలో ప్రజెంట్ ఎన్ని రామ్సర్ సైట్స్ ఉన్నాయి? ఇండియాలో ప్రజెంట్ 80 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఇది వరకు మనకి 75 రామ్సర్ సైట్స్ ఉండేవి, ఇప్పుడు ఒక 5 యాడ్ అవ్వడం వల్ల టోటల్గా ఇండియాలో 80 రామ్సర్ సైట్స్ వచ్చాయి. ఆ 5 ఏంటి అంటే తమిళనాడుకి సంబంధించిన కరైవాటి అండ్ లాంగూట్ షోలా, కర్ణాటకకి సంబంధించిన అంకసముద్ర, అగనాశిని, మగిడికేరి. సో ఈ మొత్తం అన్ని కూడా ఇప్పుడు మనకి ఏమంటారు, ఈ 5 రామ్సర్ సైట్స్ ని గుర్తించడం వల్ల ఇండియాలో 80 రామ్సర్ సైట్స్ అయినాయి. రామ్సర్ ఒప్పందం చిత్తడి నెలలను కాపాడడానికి 1971లో వచ్చింది. అండ్ ద నెక్స్ట్ వన్ 1963లో IUCN మనకి సైట్స్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చింది. దీన్ని కొంతమంది సిటీస్ అని కూడా అంటారు. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషియస్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషియస్. ఈ ఎండేంజర్డ్ స్పీషియస్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, నీలగిరి తార్, స్నో లెపర్డ్, నెక్స్ట్ వచ్చి ఇండియన్ బిసన్, నేనే చెప్పుకున్నాం చూసారా. ఆ ఎండేంజర్డ్ స్పీషియస్ గుర్తుంటే వాటికి సంబంధించి ప్రపంచంలో ఏదైనా ట్రేడ్ లాంటిది జరుగుతూ ఉందనుకోండి, వాటిని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చింది 1973లో ఈ సమావేశం. నెక్స్ట్ వన్ మీనా మాట 2013లో. ఇది చాలా ఎగ్జామ్స్ లో క్వశ్చన్ కూడా వచ్చింది అనమాట. జపాన్లోని అండ్ మనకి వాటర్లో మెర్క్యూరీ అనేది ఎక్కువగా కండెమ్డ్ అయిపోవడం వల్ల, కలిసిపోవడం వల్ల, సో జపాన్లో ఉన్న ప్రజలకి మినీ మాట లేదా మీనా మాట అనే ఒక డిసీజ్ వచ్చింది, నర్వ్స్ డిసీజ్ అనమాట. చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారు. సో దానికి సంబంధించి అట్లా మెర్క్యూరీ ఇంకా ఎక్కువగా ఎక్సెస్గా వదలకుండా ఉండేలాగా దాన్ని కంట్రోల్ చేసేలాగా మినామాటా కన్వెన్షన్ అనేది 2013లో జరిగింది. నెక్స్ట్ వన్ బాండ్ కన్వెన్షన్ ఫర్ బర్డ్స్. మనకి కొల్లేరు దగ్గర కావచ్చు, హరికే లేక్ నార్త్ ఇండియా ఇలాంటి చోట్ల మనకి సమ్మర్ టైంలో కావచ్చు
మిగతా టైంలో వలస పక్షులు వస్తూ ఉంటాయి, వేరే కంట్రీ నుంచి మనకి మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి కదా, మైగ్రేట్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, వలస పక్షులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రొటెక్ట్ చేయడానికి బాండ్ కన్వెన్షన్ అనేది 1983లో వచ్చింది. ఎస్ఎస్సి గ్రూప్స్, ఈవెన్ యూపీఎస్సి లాంటి వాటిల్లో కూడా, అంటే జనరల్ గా చెప్తున్నాను, బేసిక్ అంటాం చూసారా, ఆ బేసిక్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది. సో దీన్ని సెంట్రల్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్, కొంచెం టఫ్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ యూపీఎస్సి అంటాం కదా, అలాంటి వాటిలో ఎలా అడుగుతారు అంటే డైరెక్ట్ క్వశ్చన్ అడగరు. సో దీనికి సంబంధించి ఇంకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, కరెంట్ అఫైర్, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ కలిపి అడుగుతారు. ఎస్ఎస్సి ఆర్ఆర్బి లాంటి వాటిలో అసలు మెయిన్ పర్పస్ ఏంటి అనేది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రూప్స్ లో ఇయర్ ని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. బాండ్ కన్వెన్షన్ నాకు ఇక్కడ సరిపోక ఇవి మళ్ళీ ఇక్కడ కూడా రాశాను కన్వెన్షన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ బేసల్ కన్వెన్షన్ 1989లో వచ్చింది. దీని మీద చాలా మూవీస్ కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువగా మనకి శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి, సర్జరీ. దాని టైంలో వేస్టేజ్ మెటీరియల్ అంతా తీస్తారు కదా బయటకి, అది ఒకటి. ఆపరేషన్స్ టైంలో మనకి సర్జరికల్ వేస్టేజ్ అనేది ఉంటుంది. ఈవెన్ ఏదైనా ప్రయోగాలు చేస్తే దాని వేస్టేజ్ అని ఉంటుంది. ఇది వరకు ఏంటంటే మనకి సోషల్ మీడియా ఇలాంటివన్నీ అవేర్నెస్ లేనప్పుడు డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలపింగ్ కంట్రీస్, లేకపోతే డెవలపింగ్ కంట్రీస్ ఇలాంటివి ఉంటాయి కదా, అండర్ డెవలప్డ్ కంట్రీస్, ఇలాంటి వాటిలోకి ఈ వేస్టేజ్ని డంప్ చేసేది. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉంటాయో, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి, లైక్ ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, మిగతా కంట్రీల్లోకి ఈ మొత్తం వేస్టేజ్ ని డంప్ చేసేది. సో దానివల్ల ఇక్కడున్న వాళ్ళు చాలా రోగాలకి గురి అవ్వడం, చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు. అలాగ జరగకుండా హజార్డ్స్ ఏవైతే ఉన్నాయో, వేస్టేజ్ ఆఫ్ హజార్డ్స్, ఇవి మనకి ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా లేదా కంట్రోల్డ్ గా ఉండేలాగా బేసల్ కన్వెన్షన్ 1989లో వచ్చింది. 1971లో బెంజన్ కన్వెన్షన్ అనే దాన్ని తీసుకొచ్చారు. బెంజన్ అనే దాని నుంచి పొల్యూటెంట్స్ ని రిలీజ్ చేయకుండా కంట్రోల్ చేసేలా. లా ఆఫ్ సీ, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, హై సీస్ అని, ఇంటర్నేషనల్ బౌండరీ అని, 200 నాటికల్ మైల్స్, టెరిటోరియల్ సీ, ఇవన్నీ వచ్చినాయి యునైటెడ్ నేషన్ యొక్క లా ఆఫ్ సీ వల్ల, కన్వెన్షన్ వల్ల 1982లో జరిగింది. సిబిడి ప్రోటోకాల్ ఏమో అక్కడ చూడొచ్చు అనమాట, 2010లో వచ్చింది. సిబిడి సమావేశం కన్వెన్షన్ ఎప్పుడు జరిగిందంటే 1993. సిబిడి కన్వెన్షన్ అని అడిగితే మాత్రం 1993 అని పెట్టాలి మీరు. ఏది బయోలాజికల్ డైవర్సిటీ కన్వర్జేషన్, జీవ వైవిధ్య సమావేశం అన్నమాట కన్వెన్షన్. ఒకవేళ ప్రోటోకాల్ అడిగితే మాత్రం నగాయో ప్రోటోకాల్, కార్టిజినా ప్రోటోకాల్ ఇస్తే ఆ సంవత్సరాలు మాత్రం మీరు పెట్టాల్సి ఉంటుంది. లేదా అవి దేనికి సంబంధించినది ఏంటంటే సిబిడికి సంబంధించినవిగా చూసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్ డెజర్టిఫికేషన్, ఎడారీకరణ. సో ఎడార్లు ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా ఎడార్లుగా మారుస్తాయి, దోస్ డెజర్ట్స్ గా స్లోగా మారుస్తాయి. అలా మార్చకుండా ఉండేలాగా ఫారెస్ట్ ని పెంచడం, ట్రీస్ ని పెంచడం, ఇలాంటివి చేయొచ్చు అనమాట. సో అలాంటి ప్రోగ్రామ్స్ ని తీసుకొచ్చి డెజర్టిఫికేషన్ ని కంట్రోల్ చేసేలాగా 1994లో డెజర్టిఫికేషన్ కన్వెన్షన్ అనే దాన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ వన్ బర్సిలోనా కన్వెన్షన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసి కొంత ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ మనకి పాపులర్ అయినప్పుడు ఈ మెడిటేరియన్ సీ అనేది కనిపిస్తుంది. మధ్యధరా సముద్రాన్ని ప్రొటెక్ట్ చేయడానికి అప్పట్లో 1976లో బర్సిలోనా కన్వెన్షన్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో ఈ పెస్టిసైడ్స్, హజార్డ్ కెమికల్స్ ఉంటాయి కదా, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మనకి వ్యాపారం జరిగినప్పుడు, అంతర్జాతీయ వ్యాపారం, ఇంటర్నేషనల్ ట్రేడ్ జరిగినప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి అతిగా పెస్టిసైడ్స్, హజార్డ్ కెమికల్స్ ఇట్లా దేశాలు దాటకుండా ఉండేలాగా, ఒక క్రమ పద్ధతిలో ఉండేలాగా రోటర్డామ్ కన్వెన్షన్ అనే దాన్ని 1998లో తీసుకొచ్చారు. సో నెక్స్ట్ వన్ ఆఫ్రికన్ కంట్రీస్ లో మనకి చెప్పాను కదా, వేస్టేజ్ కానీ పెస్టిసైడ్స్ కానీ వీటిని ఎక్కువ డంప్ చేసేది ఆఫ్రికాలో. అలా చేయకుండా ఉండేలాగా బమాకో కన్వెన్షన్ అనే దాన్ని 1991లో తీసుకొచ్చారు. సో ఇక్కడి నుంచి కనిపిస్తున్న మొత్తం ఈ ఏరియా అంతా కన్వెన్షన్స్ కి సంబంధించింది, అదొకటి ప్రోటోకాల్స్ కి సంబంధించింది. మోస్ట్లీ మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమావేశాలు ఉన్నాయి, కాప్ సమిట్స్ ఉన్నాయి, ఎన్వైర్న్మెంట్ డే అనేది వస్తుంది June 5 రోజున. IUCN హస్తమానం న్యూస్ లో కనిపిస్తూ ఉంది, రెడ్ డేటా బుక్ అని. యునెస్కో ఎక్కువ న్యూస్ లో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ప్రతి పాయింట్ కూడా మీకు ఏదో ఒక కరెంట్ అఫైర్ లో ఖచ్చితంగా యూజ్ అవుతానే ఉంటుంది. ఈ స్లైడ్ ని మీరు ఎంత బాగా రివైజ్ చేయగలిగితే అంత బాగా బెనిఫిట్ కూడా ఉంటుంది, అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్ ఓరియంటెడ్ గా చూడొచ్చు, ఒక ఇనిషియేషన్ కి సంబంధించింది. జనరల్గా మనకి ఇండియాలో నేషనల్ పార్క్స్ ఉంటాయి, మీకు అది తెలుసు కదా, జాతీయ పార్కులు. అవి కాకుండా ఇండియాలో థీమ్ బేస్డ్ పార్క్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఒక థీమ్ని అనుకుని దానికి తగ్గట్టుగా ఆ పార్క్ని మలచడం, సో దాన్ని థీమ్ బేస్డ్ పార్క్స్ అంటారు.
అందులో ఒకటి ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్, మొట్టమొదటి రాజ్యాంగ పార్క్. అంటే ఒక పార్క్ లాంటి దాన్ని మనకి డెవలప్ చేయడం జరిగిందనమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్లో, అది కూడా కాన్స్టిట్యూషన్ అనే థీమ్ తోటి. భారత రాజ్యాంగంలో మనకి ఒరిజినల్గా 22 పార్ట్స్ ఉండేవి, ఇప్పుడు 25 ఉన్నాయి, 25 భాగాలు ఉన్నాయి. అందులో పార్ట్ 4A ఏదైతే ఉందో, సో ఇది 1976లో స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సూచనల మేరకు కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. సో దాంట్లో 51A ఆర్టికల్లో 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి. మొదట్లో 10 ఉండేవి, ఇప్పుడు 11 ఉన్నాయి. 10 ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకొచ్చారు. తర్వాత మనకి ఇంకొక దాన్ని యాడ్ చేసి 11 ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకొచ్చారు, ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులు సింబాలిక్గా చెప్పేలాగా ఈ పార్క్ అనేది మనకి డిజైన్ చేయబడింది. ఇది పూణేలోని మహారాష్ట్రలో మనకి సౌత్రన్ కమాండ్ వింగ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో, దక్షిణ కమాండ్ చీఫ్, ఆర్మీ చీఫ్ అయినా ఎవరైతే మనకి అజయ్ కుమార్ సింగ్ ఉన్నారో ఆయన ప్రారంభించారు. సో దీన్ని నిర్మించడంలో మనకి ఎక్కువగా ఏమంటారు కాంట్రిబ్యూట్ చేసింది ఇండియన్ ఆర్మీ పునీత్ బాలన్ గ్రూప్ అని మనకి మహారాష్ట్రకి సంబంధించింది. వీళ్ళు దీనిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. పార్క్ పేరు అండ్ స్టేట్ అడుగుతారు, మేబీ పార్క్ ఇచ్చేసి స్టేట్ అడుగుతారు, లేదా ఏ ప్లేస్ అని అడుగుతారు, ఎవరి వల్ల ఇది కాంట్రిబ్యూట్ అయ్యింది, కన్స్ట్రక్షన్ లోకి వచ్చిందని అడుగుతారు, ఎవరు ప్రారంభించారని అడగచ్చు, లేదా మెయిన్ థీమ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. అండ్ ద నెక్స్ట్ వన్, కొంత ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుకోండి. సో అదొక్కటే అడుగుతారని లేదు, ఇండియాలో చాలా డిఫరెంట్ థీమ్స్ తోటి పార్క్స్ స్టార్ట్ అయ్యాయి. రీసెంట్గా అయితే 2024లో మనకి వేద్ పార్క్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ వేదిక్ థీమ్ బేస్తో ఉన్న పార్క్. దీన్ని నోయిడాలో ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. 78 crores తోటి ఇది ప్రారంభించడం జరిగింది. సో వేదిక్ కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా మనకి ఇది ఉంటుంది అనమాట, అలాంటిది. అండ్ ద నెక్స్ట్ వన్, అస్సాంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇండియాలో ఫస్ట్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఇది. అండ్ పార్క్ అంటే జనరల్గా మనకి గ్రీనరీతో ఉంటుందని కదండి, ఒక ప్లేస్, ఒక కంప్లీట్గా ఒక విషయాన్ని వ్యక్తపరిచేది, ఒక విషయం గురించి అబ్జర్వ్ చేయొచ్చు, మనం టైం స్పెండ్ చేసి చూడొచ్చు. సో ఇలాంటి వాటితో ఉన్నదిగా కూడా మీనింగ్ వచ్చేలా ఉంటుంది అనమాట, అది చూసుకోవచ్చు. G20 పార్క్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు, ఢిల్లీలో. నెక్స్ట్ మనకి అనుభూతి ఇంక్లూజివ్, దివ్యాంగుల కోసం అని చెప్పేసి అనుభూతి ఇంక్లూజివ్ అనేదాన్ని ఇవన్నీ ఫస్ట్ ఇండియాలో మహారాష్ట్రలోని నాగ్పూర్లో ప్రారంభించారు. ఫస్ట్ ట్రాన్స్జెండర్ పార్క్, ఇది ఎప్పుడో చాలా సంవత్సరాలు ప్రారంభించింది, దాదాపుగా 10 years అయి ఉంటుంది. 2013 ఆ ప్రాంతంలో ప్రారంభించినట్టున్నారు, కేరళలో ప్రారంభించారు ఫస్ట్ ట్రాన్స్జెండర్ పార్క్. అంటే అప్పుడు ఇనిషియేట్ చేశారు, తర్వాత స్లోగా డెవలప్ చేసి తీసుకొచ్చేటప్పటికి చాలా టైం పట్టింది. నెక్స్ట్ వన్, మెరైన్ లైఫ్ పార్క్ అని చెప్పేసి ఫస్ట్ టైం సౌదీ అరేబియాలో ఏర్పాటు చేశారనమాట, అబుదాబి అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అండ్ ద నెక్స్ట్ వన్, నార్మల్ పార్క్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట ఎన్వైర్మెంటల్ పరంగా. జిమ్ కార్బెట్, ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, ఉత్తరాఖండ్లో ఉంది. లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, అతి పెద్దది హెమీస్, లడాఖ్లో ఉంది. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, నీటి మీద తేలియాడే జాతీయ పార్క్, కీబుల్ లాంజోవా. నార్మల్గా అయితే సహజంగా ఎన్వైర్మెంటల్ పరంగా అలా ఉంటాయి. థీమ్ బేస్డ్ పార్క్స్ అంటే ఇలా ఉంటాయన్నమాట. సో ఈ లిస్ట్కే సంబంధించింది మనకి ఏది అంటే, సో దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ పార్క్. అది పూణేలో ప్రారంభించడం జరిగింది. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్గా ఏక్నాథ్ షిండే ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది జస్ట్ అప్డేట్కి సంబంధించింది, జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యాక్స్ ఫిల్లింగ్ యాప్ అనేది ఇండియాలో వచ్చింది, దాని పేరు ఈజీ ట్యాక్స్ అనమాట. అంటే ఈజీ ట్యాక్స్ వాళ్ళు, ఈజీ ట్యాక్స్ అనే ఏదైతే ఒక మనకి సంస్థ ఉందో, లేకపోతే ఒక ఆర్గనైజేషన్ ఉందో, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి మొబైల్ అప్లికేషన్ ద్వారా ట్యాక్స్ని ఫైల్ చేయడానికి సో మనకి ఈ యాప్ని తీసుకొచ్చింది, ఈజీ ట్యాక్స్ అనే యాప్. సో దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్స్ని తీసుకొస్తున్నాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని తీసుకొస్తున్నాం. లైక్ మనకి లామా అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అయింది కదా. సో లామా 3 అనేది మనకి మెటా వాళ్ళు తీసుకొచ్చారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా వీటన్నిటికీ కూడా ఇది ఇప్పుడు యూజ్ అవుతుంది, ఇలాంటిది చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఓపెన్ ఏఐ అనేది మనకి చాట్ జీపీటీ అనే దాన్ని తీసుకురావడం జరిగింది కదా, అలాంటివి జనరల్గా చూడొచ్చు. అలాగే హనుమాన్ అని చెప్పేసి రిలయన్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది, అంటే తీసుకొస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు హనుమాన్ అనేది ఈ యాప్గా చెప్పొచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ట్యాక్స్ ఫైలింగ్ కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి కూడిన ఆ టెక్నాలజీతో ఈజీ ట్యాక్స్ అనే దాన్ని తీసుకురాబోతున్నారు, అదే ఈ కరెంట్ అఫైర్. ఈజ్ ఇట్ క్లియర్? సో రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన యాప్స్, పోర్టల్స్ ఏవైతే ఉంటాయో
ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. నేను కొన్ని ఇచ్చాను అంతే. సో ఎందుకు మనకి ఈ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ చేయలేదు, ఇంకా మిగతావి ఎందుకు చేయలేదు అంటే వస్తానే ఉంటాయన్నమాట. సో కొంతవరకు 2024-23లో హైలైట్గా ఉన్నవి నేను ఇక్కడ ఇచ్చాను. సో రీసెంట్గా అయితే మాత్రం ఎంపీ ల్యాడ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందన్నమాట. మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని ప్రాంతాలను డెవలప్ చేసే ప్రోగ్రామ్. ఈ ఎంపీ ల్యాడ్ కింద ప్రోగ్రామ్ కింద సంవత్సరానికి మినిస్టర్కి సో మనకి 5 crores వరకు కూడా ఒక కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని ప్రాంతాల్లో ఖర్చు పెట్టి ఎక్స్పెండిచర్ చూపించి సో వాటిని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అయితే అది ఎలా ఖర్చు పెట్టారు, ఎలా ఎక్స్పెండిచర్ ఉన్నది అనేది ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి ఈ సాక్షి అనే దాన్ని ఆ మొబైల్ యాప్ని తీసుకొచ్చారు. అది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ సారథి యాప్ అని చెప్పేసి ఇంకొకటి అనమాట. సో దీన్ని నడ్జ్ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కేవైసీ యాప్. కేవైసీ అనేది నో యువర్ కస్టమర్గా చెప్పచ్చు అని జనరల్గా అంటాం అనమాట. అయితే ఇక్కడ కేవైసీ ఏంటంటే నో యువర్ క్యాండిడేట్. ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, సో క్యాండిడేట్స్ గురించి తెలుసుకోవడానికి, నామినేషన్ వేసిన వాళ్ళు వాళ్ళ క్రిమినల్ రికార్డ్ ఉందా, ఇంకేమన్నా ఉన్నాయో వీళ్ళ గురించి తెలుసుకోవడానికి నో యువర్ కస్టమర్ అని బ్యాంకింగ్ సైడ్ కానీ మిగతా వాటిలో కానీ అంటాం. కానీ ఇక్కడ నో యువర్ క్యాండిడేట్ గా ఆ యాప్ ని తీసుకురావడం జరిగింది. అది ఒకటి. నెక్స్ట్ వన్ ఇస్రో మనకి ఫీస్ట్ అనే ఒక పోర్టల్ ని లాంచ్ చేసింది. ఇదేంటంటే ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్. ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్ అని ఇస్రో కొన్ని వాటిని పబ్లిష్ చేయడానికి దీన్ని మనకి రిలీజ్ చేసింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి హెల్త్ కి సంబంధించి మొత్తం అంతా కూడా ఒకే చోట వచ్చేలాగా టీసీఎస్ అనేది ఎన్ఎస్డబ్ల్యూఎస్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఎన్ఎస్డబ్ల్యూఎస్ అంటే నేషనల్ సింగిల్ విండో సిస్టమ్. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ గా చెప్పొచ్చు అనమాట. సో దీన్ని తీసుకొచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడొచ్చు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ 2023లో హైవే యాత్ర అనే ఒక యాప్ ని తీసుకురావడం జరిగింది. మొబైల్ ఫ్రాడ్స్ ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చక్షు అనే యాప్ ని తీసుకొచ్చింది. రీసెంట్ గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఫోర్స్లోకి అమల్లోకి వచ్చింది కదా, సో దానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి యాప్ ని లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మల్టీ లింగ్వల్ ఎడ్యుకేషన్, సో బహుభాషలో మనకి ఎడ్యుకేషన్ ని తీసుకోవడం కోసం అనువాది యాప్ అనే దాన్ని, అనువాదిని యాప్ ని ఇవ్వడం జరిగింది. సో అలాగే సంచార్ సాథి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేశారు. అలాగే నెక్స్ట్ మనకి ప్రవాహ పోర్టల్ అనేది ఆర్బీఐ లాంచ్ చేసింది. ఉద్గమ్ పోర్టల్, ప్రవాహ పోర్టల్ ఇవన్నీ ఆర్బీఐకి సంబంధించినవి. సిటీ బ్యూటీ కాంటెస్ట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, పట్టణ వ్యవహారాల శాఖ ఉంది చూసారా, వాళ్ళు లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్ కన్స్యూమర్స్ కి సంబంధించిన కంప్లైంట్స్ ని రికవర్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైట్ టు రిపేర్ అనే దాన్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్ యువ సంఘం అనేది మనకి యూత్ కి సంబంధించి ఏదైతే ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివి ఉన్నాయో వాటి కోసం అది లాంచ్ చేసింది. వేదిక్ హెరిటేజ్, సో మనకి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించినవన్నీ కూడా ఒక చోట ఉండేలాగా తీసుకురావడానికి వేదిక్ హెరిటేజ్ ని ప్రారంభించారు. సో ఇలాంటివన్నీ యాప్స్, పోర్టల్స్ అండి. ఇంకా కావాలంటే మనం డెవలప్ చేసుకోవచ్చు. బట్ రీసెంట్ గా కొంతవరకు మీకు గుర్తుంటదనే ఉద్దేశంతో నేను ఇది ఇచ్చాను. సో జనరల్ గా అయితే ఇది మారుతూ ఉంటది. ఇది ఎప్పుడు అడుగుతారో తెలియదు. 1 year లోపు పోర్టల్స్ ఏమన్నా అడగచ్చు, యాప్స్ ఏమన్నా అడగచ్చు. సో ఒకసారి మనం ఒక మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసుకుంటే ఆ మంత్లో యాప్స్ ఏమొచ్చాయి, పోర్టల్స్ ఏమొచ్చాయి, అలా అప్డేటెడ్గా ఉంటే మంచిది. సో డైలీ కవర్ చేయలేం కాబట్టి సో మంత్ ఎండింగ్లో ఒకసారి యాప్స్, పోర్టల్స్ చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్. వైశాలి రమేష్ బాబు. సో రీసెంట్గా వైశాలి గారిని అండ్ ఇంటర్నేషనల్ పరంగా చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్గా రికగ్నైజేషన్ చేయడం జరిగింది. సో దీంతో ఇండియాలో 3rd విమెన్ గ్రాండ్ మాస్టర్గా అఫీషియల్గా మనకి ఇప్పుడు వైశాలి రమేష్ బాబు గారు ఉన్నారు. దానికి సంబంధించింది ఇంటర్నేషనల్ చెస్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఫెడరేషన్, ఇది స్విట్జర్లాండ్లోని లుసాని అనే ప్రదేశంలో ఉంది. దీనికి వైస్ చైర్మన్గా మన ఎవరైతే విశ్వనాథ్ ఆనంద్ గారు ఉన్నారో ఇండియా గ్రాండ్ మాస్టర్, ఆయన ఉండడం జరిగిందనమాట. సో వాళ్ళు డిక్లేర్ చేశారు వైశాలి రమేష్ బాబు గారిని గ్రాండ్ మాస్టర్ గా. అయితే ఇందులో ఇంకొక ఇంపార్టెన్స్ చూడండి, 2 ఉన్నాయి. ఒకటి మనకి ఇండియాలో ఆల్రెడీ కోనేరు హంపి గారు, హారిక ద్రోణవల్లి గారు గ్రాండ్ మాస్టర్స్ గా ఉన్నారు. సో 3rd గ్రాండ్ మాస్టర్ ఇన్ విమెన్స్ కింద మనకి వైశాలి రమేష్ బాబు గారు ఉంటారు విమెన్ కింద. అలాగే నెక్స్ట్ ఈమెకి బ్రదర్ ఉన్నారు. ఈమె బ్రదర్ ప్రజ్ఞానంద రమేష్ బాబు గారు. సో బ్రదర్ అండ్ సిస్టర్ గ్రాండ్ మాస్టర్స్ ని పొందడం ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం, ప్రపంచంలో కూడా ఫర్ ద ఫస్ట్ టైం బ్రదర్ అండ్ సిస్టర్ కాంబినేషన్ లో మనకి గ్రాండ్ మాస్టర్స్ టైటిల్ ఒకే ఇంట్లో బ్రదర్ అండ్ సిస్టర్స్ కి రావడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం గా చెప్పడం జరుగుతుంది అనమాట ప్రపంచంలోనే. అది ఇంకొక ఇంపార్టెన్స్ గా చెప్పొచ్చు.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది ఇంటర్నేషనల్ పరంగా అండ్ నేషనల్ పరంగా కూడా మనం చూడొచ్చు. ఐఐటి మద్రాస్ ఉంది కదా, సో దానికి సంబంధించి ఒక కంపెనీ లాంటిది ఉందన్నమాట. ఈ ప్లేన్ కంపెనీ అని చెప్పేసి ఉంది, దానికి ఒక వింగ్. సో ఈ ప్లేన్ కంపెనీ ఏం చేయాలనుకుంటుందంటే 2025 కల్లా ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అనే ఒక ప్రోటోటైప్ లాంటి దాన్ని లాంచ్ చేసి తర్వాత డెవలప్ చేయాలనుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ఏంటి అంటే ఎయిర్ అంబులెన్స్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎయిర్ అంబులెన్స్ అనే సిస్టమ్ యుఎస్ఏ లాంటి కెనడా లాంటి కంట్రీస్లో చాలా సర్వసాధారణంగా చెప్పొచ్చు అనమాట. సో అత్యవసరమైన పరిస్థితుల్లో మనకి ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్స్కి పేషెంట్స్ని మనం అందివ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఫస్ట్లో ఇది డ్రోన్స్కి సంబంధించి డెవలప్మెంట్ కావాలనుకుంటుంది, దాంట్లో చేయాలి అనుకుంటుంది. దాని తర్వాత ఎయిర్ అంబులెన్స్ సిస్టమ్ని కూడా మనకి డెవలప్ చేయాలనుకుంటుంది. ఆల్రెడీ ప్రపంచంలో ఫర్ ద ఫస్ట్ టైం ఎయిర్ ట్యాక్సీ, అంబులెన్స్ సర్వీస్ అనే కాదు, నార్మల్గా ఎయిర్ ట్యాక్సీ సిస్టమ్ని తీసుకురావాలని చెప్పేసి దుబాయ్ ఆలోచించి అనౌన్స్ చేసింది. 2026 కల్లా ఎయిర్ ట్యాక్సీ సిస్టమ్ అనే దాన్ని దుబాయ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకురానున్నారు. అయితే మన కంట్రీలోకి వచ్చేటప్పటికి ఐఐటి మద్రాస్ దాని యొక్క వింగ్ అయిన ఈ ప్లేన్ కంపెనీ అనే దాని ద్వారా ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అనే ఒక ప్రోటోటైప్ని 2025 కల్లా తీసుకురావాలనుకుంటుంది. ఆల్రెడీ ఈ ఐఐటి మద్రాస్ మనకి బారోవ్స్ అని ఒక మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా తీసుకొచ్చింది. అంతేకాకుండా టాంజానియాలోని జాంజిబార్ అనే ప్రదేశంలో ఐఐటి మద్రాస్ యొక్క ఫస్ట్ క్యాంపస్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో అది ఈ అప్డేట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఒబిచరీకి సంబంధించింది. ఉమా రమణన్ ఎవరైతే ఉన్నారో తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి అండ్ తమిళ్ సింగర్, ఫేమస్ సింగర్. ఈమె రీసెంట్గా చనిపోయారు. సో ఈమెకి పద్మ అవార్డ్స్ కానీ అలాంటి రిలేటెడ్ అవార్డ్స్ లేవు, అందుకని నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఈమె చాలా పాపులర్ గాయని అనమాట. ఈవెన్ ఇళయరాజా గారికి సినిమాకి సంబంధించి నెంబర్ ఆఫ్ సాంగ్స్ని అండ్ తమిళ ఇండస్ట్రీలో మనకి మోర్ దెన్ 100 సాంగ్స్ని పాడిన వ్యక్తిగా కూడా ఉమా రమణన్ గారు ఉన్నారు, రీసెంట్గా చనిపోయారు. ఇదే తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన యాక్టర్ లక్ష్మీ నారాయణ సేతు గారు కూడా 2024లోనే చనిపోవడం జరిగింది. జైన్ మాంక్ అయిన ఆచార్య విద్యాసాగర్ మహారాజు గారు చనిపోయారు. అలాగే బుద్ధిజానికి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్ లాంబోజింగ్ ఎవరైతే ఉన్నారో లామా లాంబోజింగ్ కూడా రీసెంట్ గానే చనిపోవడం జరిగింది. ఇవన్నీ ఒబిచరీస్ కి సంబంధించి అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఒక అపాయింట్మెంట్ కి సంబంధించింది. మనకి పేటిఎం పేమెంట్ బ్యాంక్ అని ఉంది చూసారా, ఇది 2017లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ దీన్ని విజయ్ శేఖర్ శర్మ మనకి ఎస్టాబ్లిష్ చేశారు నోయిడా కేంద్రంగా. 2021లో దీనికి షెడ్యూల్ బ్యాంక్ స్టేటస్ అనేది కూడా రావడం జరిగింది. రీసెంట్గా 2024లో మనం ఒక న్యూస్ కూడా చూసాం. జాన్ మంత్లో పేటిఎం పేమెంట్ బ్యాంక్ కొన్ని రూల్స్ని ఫాలో కాకపోవడం వల్ల ఆర్బీఐ పేటిఎం బ్యాంక్ సంబంధించిన కొన్ని ఏదైతే మనకి సర్వీసెస్ ఉన్నాయో వాటి మీద ఆంక్షలు, రిస్ట్రిక్షన్స్ని విధించడం జరిగింది. కొన్ని ట్రాన్సాక్షన్స్ని ఆపేయడం కూడా జరిగిందనమాట. అలాంటి పేటిఎం పేమెంట్కి సంబంధించిన పేటిఎం మనీ అనే దానికి సో ఈ వింగ్కి న్యూ సీఈఓగా రాకేష్ సింగ్ గారిని అపాయింట్ చేశారు. అంతకు ముందర వరుణ్ శ్రీధర్ గారు ఉండేవాళ్ళు. వరుణ్ శ్రీధర్ గారి ప్లేస్లో ఇప్పుడు రాకేష్ సింగ్ గారు రావడం జరిగింది. సో అది ఈ కరెంట్ అఫైర్గా మనం జనరల్గా చెప్పొచ్చు. అలాగే హిచాయ్ పేమెంట్ సర్వీస్ గుర్తుందా? హిచాయ్ పేమెంట్ సర్వీస్ ఏదైతే ఉందో రీసెంట్గా మనకి హిచాయ్ బ్యాంకింగ్ సిస్టమ్, సో అది ఏం చేసిందంటే ఏటీఎంస్ ఉంటాయి కదా, ఆ ఏటీఎంస్ని మనకి క్యాష్ రీసైక్లింగ్ మిషన్స్ కింద చేంజ్ అయినుంది అని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఆ కాన్సెప్ట్ మీకు గుర్తుండుంటే. అలాగే మనకి యూపీఐ ఏటీఎం అనే దాన్ని కూడా ఆ హిచాయ్ బ్యాంకింగ్ సిస్టమే తీసుకొచ్చింది. ఫ్లోటింగ్ ఏటీఎంని రీసెంట్గా అయితే ఎస్బీఐ బ్యాంక్ దాల్ లేక్ దగ్గర జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేసింది. గ్రెయిన్ ఏటీఎం అనేదేమో మనకి హర్యానాలో స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి గురుగ్రామ్ దగ్గర మనం డిస్కస్ చేసాం. గోల్డ్ ఏటీఎం వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్లో ఏర్పాటు చేశారని. గోల్డ్ ఏటీఎం, యూపీఐ ఏటీఎం, ఫ్లోటింగ్ ఏటీఎం, గ్రెయిన్ ఏటీఎం, అలాగే సిఆర్ఎం మిషన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియరా అండి? సో ఈ వీటికి సంబంధించి ఒకసారి అప్డేట్ చదువుకుంటా ఉంటే ఇవి కూడా మనం మర్చిపోం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నిన్న స్టూడెంట్స్ కొంతమంది మనకి కింద కమెంట్స్ చేశారు వీడియోకి సంబంధించి. నేను ఆల్రెడీ మీకు చెప్పారండి. సో ఫ్లోలో ఒక్కొక్కసారి ఇది వర్చువల్గా జరుగుతుంది, ఆన్లైన్గా కాబట్టి మిస్ మ్యాచ్ ఎక్కడైనా అవ్వచ్చు. నాకు ఆ థాట్ ఉండే ఫ్లోలో ఎక్కడైనా అవ్వచ్చు అన్న ఒక ఉద్దేశంతో మ్యాక్సిమం రానివ్వను, ఎక్కడైనా వస్తుందన్న ఉద్దేశంతో మీరు క్లారిటీగా చూసుకుని కింద కమెంట్ చేయమని కూడా నేను చెప్పాను అనమాట. సో అట్లా నిన్న 2 విషయాల్లో మనకి డిఫరెన్స్ వచ్చిందని స్టూడెంట్స్ చెప్పారు. అవి నేను సరి చేస్తాను. ఇలా ఎప్పుడైనా జరిగింది అనుకోండి, నెక్స్ట్ వీడియోలోనే
స్టూడెంట్స్ చెప్పినప్పుడు మనం సరి చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఒక్కటి కొంచెం చూసుకోండి. సో ఇక్కడ ఒక స్టూడెంట్ ఆర్చరీ వరల్డ్ కప్ అనేది నిన్న నేను డిస్కస్ చేశాను అనమాట. అది వీడియో టైమింగ్ 33 minutes 48 seconds దగ్గర వస్తుంది నిన్న వీడియోలో. అందులో 8 మెడల్స్ యాక్చువల్గా వచ్చినాయి, నేను 9 అని చెప్పాను. సో అదొకటి సరి చేసుకోవాలి. 5 గోల్డ్ కరెక్ట్గానే చెప్పాం, ఒక బ్రాంజ్ కరెక్ట్గానే చెప్పాం, సిల్వర్ 2 మెడల్స్ వచ్చాయి, నేను 3 మెడల్స్ అని చెప్పాను. అది సరి చేసుకోండి అక్కడ. అండ్ ద నెక్స్ట్ వన్, మీకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చెప్పినప్పుడు నేను ఏం చెప్పాను అనేది క్రాస్ చెక్ చేయలేదు. ఇక్కడ ఒక స్టూడెంట్ మాత్రం మనకి మెసేజ్ చేశారు, తారాపూర్ అనేది ఇండియాలోనే ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మహారాష్ట్రలో ఉంది, రావత్ భట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రాజస్థాన్లో ఉంది. సో నేను ఏమన్నా అక్కడ మిస్ మ్యాచ్ చేసి చెప్పుంటే, ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరు ఏమైనా తప్పు చెప్పుంటే సరి చేసుకోండి. అది తారాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మహారాష్ట్ర. ఒకవేళ నేను యాస్టీస్గా అదే చెప్పుంటే మాత్రం మీరు అదే ఉంచుకోవచ్చు అనమాట ఆన్సర్. అది ఒకటి. ఈ రెండు మనకి స్టూడెంట్స్ కింద కమెంట్ చేశారు. అలాగే మీకు ప్రిఫరబుల్గా ఉంది, కనిపిస్తుంది, నేను రాసింది అంటున్నారు కాబట్టి ఈ రోజు కూడా కొన్ని అటాచ్ చేసి ఇచ్చాను అనమాట మీకు ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొక స్టూడెంట్ ఉన్నారు మనకి, కుమార్ యాదవ్ అని చెప్పేసి. సో చాలా మన లైవ్ సెషన్స్ మార్నింగ్ జరిగినప్పుడు ఒక 3 days నుంచి ఒక డౌట్ అడుగుతున్నారు, మనం దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాం. కుమార్ యాదవ్ గారు, మీరు అడిగింది SSC CPO ఎగ్జామ్. సో ఫస్ట్లో మనకి మే మంత్లో అని చెప్పేసి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారంట, 13th 14th ఆ టైంలో ఇచ్చారంట. బట్ ఎలక్షన్స్ డేట్స్ వల్ల ఏమైందంటే చాలా ఎగ్జామ్స్ రివైజ్డ్ షెడ్యూల్ వచ్చిందంట. సో దాంట్లో 26th 27th ఆ టైంలో జూన్ మంత్లో ఎగ్జామ్ ఉండొచ్చు అన్నట్టుగా చాలా వరకు సోర్సెస్లో కనిపిస్తూ ఉందండి. సో నేను తెలుసుకున్న సోర్సెస్ వరకు అయితే జూన్ 26, 27 ఆ టైంలో SSC CPO ఎగ్జామ్ ఉండొచ్చు అన్నట్టుగా అంటున్నారు. సో ఇది నేను మీకు ఈరోజు చెప్తానని చెప్పాను కదా, ఇందులో ఈ సెషన్లో చెప్తున్నాను. అండ్ ఇంకా క్లారిటీ తీసుకుని రేపు లైవ్కి వచ్చినప్పుడు మార్నింగ్ 8 o'clockకి ఫస్ట్ మీకు అది ఇంకా క్లారిటీ ఇస్తాను. సో అది వాళ్ళకి సంబంధించింది. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూడండి. ఇండియా ఇజ్రాయెల్కి సంబంధించిన ఎక్సర్సైజ్ గురించి డిస్కస్ చేసాం. అయితే నేను ఫస్ట్ స్లైడ్లో ఇజ్రాయేలీ అని చెప్పి రాశాను అనమాట, బై మిస్టేక్ జరిగింది. ఈ ఎల్ పక్కన ఐ రాసేసాను, అది ఇజ్రాయెల్, అది కొంచెం సరి చేసుకోండి. నెక్స్ట్ వన్, నమీబియాలో మనకి UPI సిస్టమ్ స్టార్ట్ అయింది NPCI హెల్ప్ తోటి. నెక్స్ట్ మనకి కేరళలో 46th అంటార్కిటిక్ ట్రీటీకి సంబంధించిన సమావేశం జరుగుతుందన్నమాట మే మంత్లో, దానికి సంబంధించింది. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్ ఇన్ ఇండియా పూణేలో స్టార్ట్ చేశారు మహారాష్ట్రలో. ఈజీ ట్యాక్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన మొబైల్ యాప్ కింద తీసుకొస్తున్నారు ట్యాక్స్ ఫైలింగ్ కోసం అని. వైశాలి రమేష్ బాబు గారిని అఫీషియల్గా గ్రాండ్ మాస్టర్గా మనకి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ రికగ్నైజేషన్ చేసింది. IIT మద్రాస్ అతి త్వరలోనే మనకి దాని యొక్క వింగ్ అయిన ఈ కంపెనీ అనే దాని ద్వారా ఎలక్ట్రిక్ టాక్సీ ప్రోటోటైప్ అనే దాన్ని 2025 లోపు తీసుకురానుంది. ఉమా రమణన్ గారు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా ఆమె చనిపోయారు, ఆమె తమిళ్ సింగర్ అనమాట. అండ్ దానికి సంబంధించింది రాకేష్ సింగర్ పేటిఎం మనీకి సంబంధించి న్యూ CEOగా అపాయింట్ అయ్యారు. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.